అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వింధ్యావాసిని గారు రచించిన ఆస్టియోసర్కోమా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో నన్ను వదలటానికి నా కొడుకు నరేంద్ర మాత్రమే వచ్చాడు. కోడలు సరోజ, మనవడు, మనవరాలు వాళ్ల పనులు మానుకొని నన్ను వదలడానికి వస్తారని నేను అనుకోలేదు కూడా. అప్పటికి కొన్ని రోజులుగా నేను పడుతున్న మోకాళ్ల నొప్పి ఎక్కువై నడవటం కూడా తగ్గించాను. మేము టాక్సీ దిగగానే లగేజ్ ట్రాలీ దగ్గరికే వీల్ చైర్ తప్పించాడు నరేంద్ర. సెక్యూరిటీ చెక్ చేసుకుని టెర్మినల్ గేటు దగ్గర విమానం కోసం కాచుకొని కూర్చున్నాము. నరేంద్ర కాస్త ఖరీదు ఎక్కువైనా ఇండియాకు నేరుగా వెళ్లే విమానానికి బుక్ చేశాడు నా టికెట్. ఇంటి దగ్గర బయలుదేరినప్పటినుంచి అది 10వ సారి నరేంద్ర నాకు చెప్పటం, నీకేం భయం లేదు, విమానం సిబ్బందికి నీ సమస్య తెలుసు, వెళ్లి హైదరాబాద్ చేరే వరకు నీకే కష్టం రాకుండా చూసుకుంటారు. హైదరాబాద్ విమానాశ్రయానికి సౌరభ్ విశ్రాంతి కేంద్రం వాళ్ళు వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటారు. నేను అన్ని ఏర్పాట్లు చేశాను. 10 నిమిషాల తర్వాత బోర్డింగ్ మొదలైంది. వీల్ చైర్ వాళ్లను మొదట లోపలకు వెళ్లనిస్తారు. విమానాశ్రయం సిబ్బంది ఒకరు నా వీల్ చైర్ విమానం లోపలకు తీసుకుని వెళ్తుండగా నరేంద్ర బాయ్ అని చెయ్యూపి వెళ్లిపోయాడు. ఇంత మాత్రానికేనా? నేను ఇంత దూరం వెళ్ల వెంట సరిగ్గా 6 నెలల క్రితం వచ్చానా అనుకుంటే నా కళ్ళు చెమ్మగిల్లాయి. వీల్ చైర్ దిగి చేతికర్ర పట్టుకుని లోపలకు మెల్లగా అడుగులేస్తూ నా కోసం కేటాయించబడిన సీట్లో వెళ్లి కూర్చున్నాను. విమానంలో చాలా వరకు భారతీయులు, అక్కడక్కడ అమెరికన్లు ఉన్నట్లుగా అనిపించింది. కాని నాకు మాత్రం ఎవరివైపు చూడాలని, ఎవరితోనూ మాట్లాడాలని మాత్రం అనిపించలేదు. విమానం గాల్లో లేచి ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాను. మనసు గతాన్ని, 6 నెలల క్రితం జరిగిన సంఘటనలను నెమరువేస్తోంది. మా వారి 5వ సంవత్సరికం వచ్చిన రోజుకు మునుపటి రోజే నేను ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా రిటైర్ అయ్యాను. ఆ ఏడు అమెరికాలో స్థిరపడిన కొడుకు నరేంద్ర తన కుటుంబంతో 2 వారాల సెలవు తీసుకుని వచ్చాడు. స్కూల్లో నా వీడ్కోలు పార్టీకి, సన్మానానికి నరేంద్ర, సరోజ పిల్లలతో రాగలగటం నాకు చాలా సంతోషం కలిగించింది. ఉత్సవం అయిపోయిన మరుసటి రోజే మొదలుపెట్టాడు నరేంద్ర నన్ను తనతో అమెరికా వచ్చేయమని. ఇంకా ఇక్కడ ఉండి ఏం చేస్తావు మమ్మీ, మాతో వచ్చాయి, హాయిగా పిల్లలతో ఆడుకుంటూ గడపచ్చు. అమెరికా, మా కోడలు సరోజతో సహజీవనం నాకేమీ కొత్త కాదు. మొదట ప్రియాంక పుట్టినప్పుడు, రెండోసారి చంద్రం పుట్టినప్పుడు వెళ్లి 3 నెలలు నా భాగం డ్యూటీ నేను చేశాను. మొదటిసారి మా వారు వెంటున్నారు, రెండోసారికి నేను మాత్రమే వెళ్లాను. సరోజ ఎంత అంటి ముట్టనట్టున్నా ప్రియా నా మీద ప్రాణం పెడుతుంది. చంద్రం ఇంకా పసివాడు. ఇంటికి ఎవరు పెద్దవాళ్లొచ్చినా ముద్దుగా దగ్గరకొస్తాడు. వాణ్ణి మారం చేయనిచ్చేవాళ్లొకరు విడిగా దొరికారని వాడి సంతోషం. నరేంద్రకు భార్య చెప్పింది వేదం. మంచిదే, ఉన్న ఒక్క కొడుకు భార్య మాట విని సంతోషంగా ఉండగలిగితే అంతకన్నా ఏం కావాలి? ఇప్పుడైనా నన్ను రమ్మంటున్నాడంటే అందులో ఏదో ఉపయోగం ఉందని సరోజకు అనిపించి ఉండాలి అనుకున్నాను. అదీ కాకపోతే నరేంద్ర ఒక్కడే కొడుకయుండి అమ్మను ఒక్కదాన్నే ఇక్కడ వదిలేసిపోయాడని బంధువులు ఆడిపోసుకుంటారని భయం కావచ్చు. రేపట్నుంచి స్కూల్ కూడా వెళ్ళక్కర్లేదనుకుంటుంటే నమ్మలేకుండా ఉన్నాను. ఇంట్లో కూర్చుని ఏం చెయ్యాలో ఇంకా ఆలోచించుకోలేదు. మా వారు పోయినప్పటి నుంచి ఒంటరిదాన్నైన నేను ఉద్యోగం కూడా అయిపోయిన ఆ వెల్తిని భర్తీ చేసుకోవాల్సిన మనస్థితిలో ఉండి నరేంద్ర ఆహ్వానాన్ని స్వాగతించాను. అక్కడే స్థిరపడిపోయిన కొడుకు కుటుంబంతో పాటు నేను అక్కడే స్థిరపడాలని కాదు, కాని కొన్ని నెలలు వెళ్లి ఉండటంలో తప్పేమీ అనిపించలేదు. నన్ను అక్కడే ఉంచుకోవాలనే ఉద్దేశంతో మా వాడు అక్కడున్న మన ఇల్లు అమ్మేద్దామని అంటే నేను ఒప్పుకోలేదు. మొత్తానికి కొడుకు కుటుంబాన్ని వెంబడించి వెళ్లి అమెరికా చేరాను. ఆ ఇంట్లోకి నా రాకతో అందరికన్నా ఎక్కువ సంతోషించాడు 4 ఏళ్ల మనవడు చంద్రు. నరేంద్ర డూప్లెక్స్ టౌన్ హౌస్ లో నాకిచ్చిన గెస్ట్ బెడ్రూమ్ కింద వంటగది పక్కనే ఉంది. మాస్టర్ బెడ్రూమ్ మేడపైనుంది.
చాలా ఐటీ కంపెనీల్లో లాగానే ఇక్కడ కొడుకు కోడలు ఫ్లెక్సీ టైమింగ్స్ పాటిస్తారు. నరేంద్ర ఉదయం 7ంటికే వెళ్లిపోయినా సాయంత్రం ఆలస్యంగానే వస్తాడు. సరోజ మాత్రం చంద్రును ఉదయం టిఫిన్ తినిపించి ప్లే స్కూల్కి పంపించి తర్వాత ఆఫీస్కు వెళ్తుండేదట. దానివల్ల సాయంత్రం రావటం లేట్ అవుతుంది. సాయంత్రం ఇద్దరిలో ఎవరు త్వరగా వస్తారో వాళ్లు స్కూల్ నుంచి ప్లే స్కూల్కి వెళ్లి డే కేర్లో ఉన్న పిల్లలిద్దరినీ ఇంటికి తీసుకొచ్చేస్తారు. నేనొచ్చాక ఈ పద్ధతి మారింది. ఇద్దరూ ఉదయం 7ంటికే వెళ్లిపోతారు. 8ంటికి ప్రియా స్కూల్ బస్ వస్తుంది. చంద్రుని నిద్రలేపి కింద వదిలి వెళ్లిపోతుంది ప్రియా. వాడికి కావలసిన టిఫిన్ చేసి తినిపించి తయారు చేయటం నా పని. ఇడ్లీ, దోశ, పూరి, ఉప్మా, వడ ఏం కావాలరా కన్నా అని అడుగుతాను ముద్దుగా, అడుగులేస్తూ వచ్చి ఒళ్ళో కూర్చున్న మనవణ్ణి. వీటిలో ఏది కావాలో వాడు చెప్తాడు. వాడు కోరిన టిఫిన్ తయారవుతుంది. ఏం కావాలన్నా ఆధరువులు ఫ్రిడ్జ్లో తయారుగా ఉంటాయి. సమస్య లేదు. ఆ ఇంట్లో మన రకం టిఫిన్లు ఇష్టపడేది వీడొక్కడే. మిగతా ముగ్గురు ఏ కార్న్ఫ్లాక్సో బ్రెడ్డు జామో తినేసి సరిపుచ్చుకుంటారు. వాడికి బస్సొచ్చి ప్లే స్కూల్కు తీసుకెళ్తుంది. మరుసటి రాత్రి చేసిన వంటలో చాలా భాగం రాత్రి ఫ్రిడ్జ్లో ఉండిపోతుంది. అదే ఉదయం వాళ్ల లంచ్ బాక్స్ లోపలకు వెళ్తుంది. నేను కావాలంటే అదే తినచ్చు, లేదా నా కోసం ఏదైనా చేసుకోవచ్చు. నేనొచ్చిన తర్వాత పిల్లలను డే కేర్ మాన్పించారు. స్కూల్ నుంచి ప్రియా, ప్లే స్కూల్ నుంచి చంద్రు ఇంటికొచ్చేస్తారు. ఉదయం త్వరగా వెళ్లిన సరోజ సాయంత్రం కూడా త్వరగానే వచ్చేసి రాత్రి వంట తనే చేసుకుంటుంది. నా పని ఆమెకు చంద్రు అడ్డు రాకుండా చూసుకోవటమే. అమెరికాలో వంట, ఇల్లు, మేనేజ్మెంట్లో ఒక సమస్య ఉంది. వంటకు ఎప్పుడు ఏం కావాలో ముందే అనుకుని ప్లాన్ చేసుకుని కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకోవాలి. ఏ ఒక్కటి మర్చిపోయినా గబుక్కన వీధి చివర ఉన్న పచారీ దుకాణానికి వెళ్లి కావాల్సింది తెచ్చుకోవటం అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ వీధి చివర్లో కొట్లుండవు. ఏ సేఫ్వేనో దగ్గర లేకపోతే ప్రతిసారి కారు బయటకు తీసి వెళ్లవలసిందే. మునుపు 2 సార్లు వచ్చినప్పుడు సరోజ ఆఫీస్కు వెళ్లేది కాదు. పిల్లలు పుట్టిన బ్రేక్లో ఇంట్లో ఉండేది. కోడలు రోజు ఉద్యోగానికి వెళ్తుంటే ఈ ఇంట్లో ఆమెతో సహజీవనం కాస్త సులువుగా కనిపించింది. వారం తప్పితే 2వ వారం శాన్ ఫ్రాన్సిస్కోకు దగ్గరలో చూడవలసిన స్థలాలన్నీ తిరిగి చూపించారు నాకు. గతంలో వచ్చినప్పుడు అన్నీ చూసిన స్థలాలే అయినా ఇప్పుడు ప్రియా చంద్రుల కంపెనీలో 2వసారో 3వసారో చూస్తున్నట్లుగా అనిపించలేదు. అదీకాక నేషనల్ పార్కులంటే నరేంద్రకు ఇష్టం. ఆ వారం ముయర్ ఫుడ్ పార్కుకు వెళ్లి జైంట్ రెడ్వుడ్ చెట్లను వాటి ఆకాశాన్నంటుతున్నట్లుగా ఎత్తును చూసి అబ్బురుపడి పార్కు లోపలే కొన్ని మైళ్ల దూరం తిరిగొచ్చాము. ఆ రోజు సోమవారం. ఉదయం నిద్ర లేవడమే రవీంద్ర వెళ్లేటప్పుడు వచ్చి లేపేదాకా లేవలేకపోయాను. కొద్దిగా జ్వరం ఉండి ఒళ్లంతా నొప్పులు. చంద్రు స్కూల్కెళ్లేదాకా ఎలాగో మేనేజ్ చేసి పడుకుండిపోయాను. నాతో తెచ్చుకున్న మందుల కిట్ తీసి జ్వరానికి, ఒళ్ళు నొప్పులకు తోచిన టాబ్లెట్లు తీసి వేసుకున్నాను. 3 గంటల తర్వాత చంద్రు, 4 గంటలకు ప్రియా వచ్చినా వాళ్లకిష్టమైన ఆటబొమ్మలిచ్చి ఆడుకోమని చూస్తూ పడుకున్నాను. వాళ్లంతట వాళ్లే ఫ్రిడ్జ్లో వాళ్లకు దొరికిన తిండేదో తీసుకుని తిని ఆడుకున్నారు. కాసేపయ్యాక నా పరిస్థితి అర్థం చేసుకున్న ప్రియా, ఏమైంది నాన్నమ్మా, జ్వరమా అని అడిగింది. అవునని తలూపాను. ప్రియా మేడ మీద గదుల్లోకి పరిగెత్తుకెళ్ళింది. నేను వద్దులే అని చెప్పే లోపల ఒక ప్లాస్టిక్ బాక్స్ పట్టుకుని క్రిందకొచ్చి నాకిచ్చింది. ఇదిగో, దీనిలో జ్వరం మాత్రలుంటాయి, ఏవో చూసుకుని వేసుకో. దాని ఆదరణకు ముద్దొస్తున్నా, వద్దమ్మా, నేను తెచ్చుకున్న మందులైతే నాకు అలవాటు కదా, అవి వేసుకున్నాన్లే తల్లి అని నచ్చ చెప్పాను. సర్లే అట్లా అయితే అని పైకెళ్లి బాక్స్ పెట్టేసి వచ్చింది. సాయంత్రం సరోజ ముందొచ్చింది. తనకు చెప్పాను ఏమైందో, ఏం చేశానో. కాసేపయ్యాక నరేంద్ర వచ్చాడు. వాడికి రాగానే ప్రియా చెప్పేసింది నాన్నమ్మకు జ్వరం అని. నరేంద్ర దగ్గరకొచ్చి కాసేపు మాట్లాడాడు. నిన్న పార్క్లో అలసిపోయి ఉంటావు, చాలా దూరం నడిచాం కదా, ఏ మందు వేసుకున్నావు? పేర్లు చెప్పాక వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి భోజనం చేయకుండా పడుకున్నాను. 2 రోజుల తర్వాత జ్వరం కాస్త మందగించింది. కాని మోకాళ్లు బాగా నొప్పి. ఉదయం లేవగానే ఎంత నొప్పి ఉంటుందంటే అవసరమైతే పైకి మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాను.
రెండో వారం మళ్ళీ 2 రోజుల జ్వరం. నేను తెచ్చుకున్న మాత్రలు పనిచేయలేదు. నరేంద్ర వేరే తన దగ్గరున్నవి మాత్రలిచ్చాడు. దాంతో జ్వరం తగ్గింది, కాని మోకాళ్ల నొప్పి మాత్రం వదలకుండా ఉంది. ఇది నాకు కొత్త. మా ఊళ్ళో చికెన్ గునియా వచ్చిన వాళ్లు కీళ్ళ నొప్పులతో కూడా బాధపడటం నేను చూశాను. కాని దోమల వల్ల వచ్చే ఆ జ్వరం ఇక్కడెలా వస్తుంది? ఇక్కడ అసలు దోమలు లేవు కదా అనుకున్నాను. 4 వారాలు గడిచిపోయాయి. విడిచి విడిచి వస్తూ రోజురోజుకు ఎక్కువవుతున్న జ్వరంతో విసిగిపోయాను. అవసరమైనప్పుడు చంద్రు పనులు చేయటం, వాడి అల్లరితో వేగటం ఎలా చేస్తున్నానో నాకే తెలీదు. ఒకరోజు సాయంత్రం నరేంద్ర నా దగ్గరకొచ్చి కూర్చున్నప్పుడు, ఎవరైనా డాక్టర్కి చూపించరా నన్ను? ఏం జ్వరమో అయినా తెలుసుకోవాలి కదా, 4 రోజులైనా వదలకుండా ఉంది అన్నాను. వాడేమనేవాడో గాని అంతలోనే సరోజ వచ్చి జవాబిచ్చింది. ఇలా చిన్న ప్రాబ్లమ్స్కు చూసే ఫ్యామిలీ డాక్టర్లు, చిన్న క్లినిక్లు ఇక్కడ ఉండవత్తయ్యా. ఏ క్రాస్ది కౌంటర్ దొరికే మందులతో సరిపుచ్చుకోవాలి. అవసరమైతే అన్ని పరీక్షలు చేసే పెద్దాసుపత్రికి వెళ్లొచ్చు కదా. నాకు తెలిసినంతలో నరేంద్రకు కంపెనీ నుంచి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. నాకేం అర్థం కాలేదు గాని ఇంకేమనాలో తెలియక ఊరికే ఉండిపోయాను. ఆ వారాంతంలో శనివారం అందరూ ఇంట్లో ఉన్నారు. నేను నా గదిలో సుస్థిగా పడుకుని ఉన్నాను. నరేంద్ర ఆఫీసు సహోద్యోగి, స్నేహితుడు రాజేష్, అతని భార్య ఇందిర వాళ్ల ఇల్లు గృహప్రవేశం పార్టీకి వీళ్ళని ఆహ్వానించడానికి వచ్చారు. నాకు ఒక మాట చెప్దామని లోపలికొచ్చారు. ఎవరో అనుకోని విధంగా ప్రియా ఒక పని చేసింది. ఆంటీ, మీరు డాక్టర్ కదా, మా నాన్నమ్మకి ఏమైందో పరీక్ష చేస్తారా? 4 రోజుల నుంచి జ్వరం అనేసింది. నాకు ఇందిర డాక్టర్ అని తెలీదు. ప్రియా ఈ హఠాత్ ప్రశ్నకు అందరూ నిశ్చేష్టులై ఉండిపోయారు. ఇందిరే నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, నేను రేడియాలజిస్ట్నమ్మా, మామూలు జ్వరాలు చూసే డాక్టర్ని కాదు. అయినా 4 రోజులుగా ఏం జ్వరం? ఎందుకు చూపించకుండా అలానే ఉంచుకున్నారు నరేంద్ర అంది. రండి చెప్తాను అని అందర్నీ బయటికి తీసుకెళ్లాడు నా కొడుకు. నా గది హాలుకు ఆనుకొని ఉంది కాబట్టి వాళ్ల మాటలన్నీ నాకు వినిపిస్తున్నాయి. అమ్మకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఏది తీసుకున్నారు? రాజేష్ ప్రశ్న. ఐసిఐసిఐ లాంబార్డ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. అందులో ఏ టైపు తీసుకున్నారు? ఏది ఇన్సూరెన్స్ పేపర్స్ తే చూద్దాం. ఇందులో నాకు అర్థం కానిదేంటంటే, నాకెందుకు ప్రత్యేకించి మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? నేను నరేంద్ర తల్లిగా వాడి ఆఫీస్ వాళ్ళిచ్చే ఇన్సూరెన్స్ కవర్ అయ్యుంటాను కదా. అందరూ కలిసి ఏం చూశారో నాకైతే తెలియదు, కాని మరుసటి రోజు రెడ్వుడ్ సిటీలో హైస్కూల్ పక్కనున్న పాలీక్లినిక్ లాంటి చోటుకు నన్ను తీసుకెళ్లారు. 4 రోజుల జ్వరం, మోకాళ్ల నొప్పి అనగానే ఆస్పత్రి వాళ్ళు మొదట 12 పరీక్షలు, 4 ఎక్స్రేలు అయినాక నాకేమైందో మరుసటి రోజు చెప్తామన్నారు. రెండో రోజు వెళ్లగానే ఆస్టియో ఆర్థరైటిస్ రోగ నిర్ధారణ చేసి చెప్పారు. ఇదింకా ఎక్కువైతే ఆపరేషన్ చెయ్యాలని, ఇప్పటికి మందులు చాలని వారం రోజులకు మందులిచ్చారు. ఆర్థరైటిస్ అంటే నిదానంగా కీళ్లు అరిగిపోయి మొదలై మెల్లగా ఎక్కువయ్యే నొప్పి అని తెలుసు. ఆశ్చర్యం ఏమిటంటే నాకెప్పుడు ఇలాంటి నొప్పి రాలేదు గతంలో. నరేంద్ర ఈసారి నన్ను ఇంకా పెద్దది మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఇంకా కొన్ని పరీక్షలు, ఎక్స్రేలు అయ్యాక ఎంఆర్ఐ చేశారు. అప్పుడు మొట్టమొదట నాకొచ్చిన జబ్బేమిటో అందరికీ తెలిసింది. నాకు ఆస్టియోసర్కోమా అని, స్త్రీలకు వయసైన వారికి అరుదుగా వచ్చే ఎముకలు, కీళ్లకొచ్చే క్యాన్సర్. ఆ రోజు ఇంటికెళ్లగానే నరేంద్ర నా దగ్గరకొచ్చి కూర్చున్నాడు. అప్పుడు అడిగాను నా మనసులో అప్పట్నుంచి ఉన్న ప్రశ్న. నా పేరు మీద ట్రావెల్ మెడికల్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకున్నారు? ఈ దేశంలో ప్రవేశించేటప్పుడు ఇన్సూరెన్స్ ఉండి తీరాలి మమ్మీ. అది కాదు, నా పేరు నీ కంపెనీ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్లో డిపెండెంట్ పేరెంట్గా ఉండదు? లేదు, తల వంచుకున్నాడు తప్పు చేసినట్లుగా. మరి? సరోజ వాళ్ల మమ్మీ డాడీల పేర్లు వ్రాసుకున్నాము. వాళ్ళు సంవత్సరానికి ఒకసారైనా వస్తూ ఉంటారు కదా అని. వాళ్లకు డయాబెటీస్, హై బీపీ, ఇద్దరికీ ఎక్కువగా మందుల ఖర్చు ఉంటుంది. హఠాత్తుగా ఏ ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. అదీకాక డాడీ లేనందుకు నీ పేరు ఒకటే కదా, వాళ్ళకి ఇద్దరిది క్లెయిమ్ చెయ్యొచ్చు.
నేనెప్పుడూ కలలో కూడా అనుకోని జబ్బు క్యాన్సర్ నాకొచ్చిందనేది ఒక దెబ్బ. నా కొడుకు నన్ను తన తల్లిగా తన ఇన్సూరెన్స్లో వ్రాసుకోకపోవడం ఇంకొక దెబ్బ. వీటిలో ఏది పెద్దదో అర్థం కాకుండా ఉంది. ఇంకొక వారం రోజుల్లో ఇంకా పెద్ద ఆస్పత్రిలో మరికొన్ని పరీక్షలైనాక నా కొడుకు భవిష్యత్తేమిటో నిర్ణయించగలిగాను. ఈసారి సరోజ, నరేంద్ర ఇద్దరూ నాతో మాట్లాడటానికి వచ్చారు. మమ్మీ, నీకు ఆస్టియోసర్కోమా ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నందుకు వెంటనే 2 మోకాళ్లకు ఆపరేషన్ చేసి క్యాన్సర్ తీసేయగలిగితే వేరే ఏ ట్రీట్మెంటు అక్కర్లేదుట. రేడియోథెరపీ లాంటి క్యాన్సర్ ట్రీట్మెంట్లకు ఎంత ఖర్చు చేయాలో నాకు తెలుసు. వట్టి ఆపరేషన్లతో సమస్య ఒక్కసారిగా తీరిపోతుందంటే మంచిదే కదా. తరువాతి మాటలు చెప్తున్నప్పుడు తల వంచుకున్నాడు నరేంద్ర. ఆపరేషన్లు ఇక్కడ చేయటం కుదరదు. నీకు తీసుకున్న ఇన్సూరెన్స్ కవర్ చాలదు. ఇండియాకు వెళ్లి చేసుకోవాలి. ఇప్పుడిప్పుడే మాలో ఎవరమూ సెలవులు తీసుకుని నీ వెంట రావటానికి అవకాశం లేదు. నీకు తెలుసుగా మమ్మీ ఉద్యోగాల సంగతి. ఈ దేశానికి వీళ్ల వెంట ఎందుకొచ్చానా అని మొదటిసారి అనిపించింది. ఇంకా ఏం చేస్తాడా అని చూశాను. మనకు 2 ఆప్షన్లున్నాయి. మన బంధువుల్లో నీకిష్టమైన వాళ్ల దగ్గరకు వెళ్లి ఆపరేషన్ చేయించుకోవటం. నీకెవరిష్టమో చెబితే నేను ఏర్పాట్లు చేస్తాను. లేదా ఏదైనా మంచి ఓల్డేజ్ హోమ్ వాళ్లతో మాట్లాడితే తెలుస్తుంది. హైదరాబాద్లోనే 1-2 హోమ్స్లో ఇలాంటివి చేస్తారట. మనం అవసరమైనంత డబ్బిస్తే హాస్పిటల్, ఆపరేషన్, జబ్బు నుంచి కోలుకోవటం అన్నీ వాళ్లే చూసుకుంటారట. నువ్వు పూర్తి బాగు చేసుకున్న తర్వాత తిరిగి రావచ్చు. నాకెందుకో బంధువుల ఆప్షన్ నచ్చలేదు. ఎవరికో ట్రబుల్ ఇవ్వటం, వాళ్ళందరి దగ్గర కొడుకు తరిమేశాడని అవమానపడటం నాకిష్టం లేదు. అంతకన్నా ఆశ్రమంలో అపరిచితులే మేలు అనుకున్నాను. విమానంలో ఎన్నిసార్లు ఎయిర్ హోస్టెస్లో వచ్చి నా ఆలోచనలను, చిన్న చిన్న నిద్రను చెడగొట్టి తినడానికి, తాగడానికి ఇచ్చారో గుర్తులేదు. విమానం హైదరాబాద్ విమానాశ్రయం చేరి ప్రయాణికులందరూ దిగే లోపల నా కోసం వీల్చైర్ బయటకొచ్చి వీల్చైర్ తోసే వ్యక్తి సహాయంతో కెరోసిల్ మీద వస్తున్న అసంఖ్యాకమైన లగేజుల్లో నా చిన్న సూట్ కేస్ తీసుకుని బయటికి వెళ్లాను. అక్కడ నా కోసం ఎదురు చూస్తున్న ఆశ్రమం వాళ్ళు 2 వ్యక్తులు. నా వయసు చూసో, వీల్చైర్ చూసో వాళ్లే కనుక్కున్నారు. ఒకరు 30 ఏళ్లు వయసుండొచ్చు అనిపించే చక్కగా గంజుపెట్టిన నూలు చీరలో ట్రిమ్గా కనిపిస్తున్న స్త్రీ. 60 పైనే వయసుండి బట్టతల, బుట్టలా నెరసిన జుట్టు, పైజామా, జుబ్బా వేసుకున్న ముసలాయన నన్ను గుర్తుపట్టి నా దగ్గరికొచ్చారు. అమ్మా, మీరు తేజస్విని దేవిగారే కదా అని అడిగింది ఆమె. అవునని తలూపుతూ అలసట, నీరసం ఉన్న మర్యాద కోసం చిరునవ్వు నవ్వాను. నా పేరు ఉమా, సౌరభ్ కేంద్ర మేనేజర్ను. వీరు రాజమాణిక్యం గారు, మా కేంద్రం డైరెక్టర్. మంచిదమ్మా, పదండి మనం వెళ్దాం అని ఉమా నా వీల్చైర్ అందుకుంది. మాణిక్యం గారు నా సూట్ కేసు పుచ్చుకొని నడిచారు. 2 నిమిషాల్లో వాళ్ళొచ్చిన ఆశ్రమం కారులో బయలుదేరాము. ఉమా ముఖం చూస్తుంటే ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తోంది. వెళ్తుండగా చెప్పింది, మీ అబ్బాయి డయాగ్నోసిస్ పేపర్లన్నీ ముందే ఫ్యాక్స్ చేయటం వల్ల ఇక్కడ అపోలో ఆస్పత్రిలో మేమన్ని ఏర్పాట్లు చేసి ఉంచాము. మీరొక్కసారి డాక్టర్ని చూడటానికొస్తే ఆపరేషన్ తేదీ నిర్ణయిస్తారు. నా 2 కాళ్ల ఆపరేషన్ అయిపోయి నెల దాటింది. డాక్టర్లు క్యాన్సర్ నా శరీరంలో వృద్ధి అయి వ్యాపించకుండా ఆపగలిగి నా ఆయుష్ను కొంత పెంచారు. ఆశ్రమం శుభ్రంగా అన్ని అనుకూలతలతో ఉంది. నా కొడుకులా బాగా డబ్బిచ్చే వాళ్లకు సేవ చేయడానికి స్థాపించినట్టుగా ఉంది. ఆపరేషన్ తర్వాత కోలుకుంటున్న సమయంలో హాస్పిటల్ నుంచి వచ్చేసిన తర్వాత కూడా చాలా రోజులు 24 గంటల్లో 24 గంటలు నాతోనే ఉండేది ఉమా. 2-3 రోజులకొకసారి ఇంటికెళ్ళి వచ్చేది. స్నానం, భోజనం, నిద్ర అన్నీ అక్కడే ఆశ్రమంలోనే. ఆమె ఇక్కడ నాలా కష్టంలో ఉన్న ఏ కురువృద్ధులకైనా ఇలానే సేవ చేస్తుందేమో నాకు తెలియదు గాని నా మీద మాత్రం ప్రాణమే పెడుతున్నట్లుగా అనిపించేది. నాకు బాగయ్యాక ఒకసారి ఉమను షాపింగ్కి తీసుకెళ్లి మంచి చీర కొనిపెట్టాలని అనుకున్నాను. నేను కావాలనే నా గదిలో ఫోన్ పెట్టించుకోలేదు. నాకు ఎవరితోనూ మాట్లాడే ఇష్టం లేదు. నరేంద్ర ఆశ్రమానికి ఫోన్ చేసి నాతో మాట్లాడాలి అనుకుంటే ఆఫీస్ రూంలో ఉన్న ఫోన్ కార్డ్లెస్ పట్టుకొని వస్తారెవరైనా.
ఆ రోజు నరేంద్ర ఫోన్ వచ్చింది. మమ్మీ, ఇంకొక నెల రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ఫ్లైట్ బుక్ చేసి టికెట్లు ఆశ్రమానికి పంపిస్తాను, వచ్చేసేయ్ అన్నాడు. వద్దులే నాన్న, నేనిక్కడే ఉంటాను. అక్కడేం చేస్తావు? భయపడొద్దు, ఎక్కువ రోజులు ఆశ్రమంలో ఉండనులే. 3 నెలలు విశ్రాంతి తీసుకున్న తర్వాత మన ఊరెళ్ళి మన ఇంట్లో ఉంటాను. బ్రతికినన్నాళ్ళు ఎవరికీ భారం కావద్దు అనుకున్నానయ్యా. నువ్వేమీ డబ్బు పంపించనక్కర్లేదు. ఇన్నేళ్లు ఉద్యోగం చేసినందుకు నాకు పెన్షన్ అనేది వస్తుందిగా, అది చాలు. తోచకపోతే ఎవరైనా పిల్లలకు చదువు చెప్తాను అని ఫోన్ పెట్టేశాను. ఫోన్ చేతికి తీసుకుని వెళ్ళిపోతున్న ఉమను ఎన్నాళ్లుగానో అడగాలనుకున్నది అడిగేశాను. అమ్మా, నిన్నెక్కడో చూసినట్లనిపిస్తోంది, నీకేవైనా గుర్తుందా? అయ్యో అమ్మా, నన్ను మీ అబ్బాయికి సంబంధం చూశారు. అప్పుడు గుర్తొచ్చింది నాకు. అవునవును, ఎంఏ తెలుగు లిటరేచర్ పాస్ అయిన ఈ అమ్మాయి ఒక వృద్ధాశ్రమంలో పనిచేస్తుందంటే మా నరేంద్ర ఇలాంటి అమ్మాయి అమెరికాకొచ్చి ఏం చేస్తుంది, నాకొద్దు అన్నాడు. అప్పుడు నా కోడలుగా చేసుకోవాలని ముచ్చటపడ్డాను, కుదర్లేదు. ఇప్పుడు నన్ను తల్లై చూసుకుంటుంది. బహుశా నాకు ప్రాప్తమున్నది ఇదేనేమో అనుకుని నిశ్చింతగా కళ్ళు మూసుకున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.